స్వాతి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే నోటిఫికేషన్ బెల్ కూడా ఉంటుంది. దాన్ని కొడితే ఇట్లా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకైతే అట్లా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఈరోజు ఏంటంటే బయటికి అయితే పోతున్నాం అనమాట. సో పిల్లలకి ఎగ్జామ్స్ అయితే వస్తున్నాయి కదా, సో రిఫ్రెష్మెంట్ కోసం ఇంకా ఎగ్జామ్స్ దగ్గరలోకి వచ్చిన తర్వాత బయటికి తీసుకెళ్ళడం అట్లాంటివి అయితే మ్యాక్సిమం చెయ్యం కదా. సో కంపల్సరీగా వెళ్ళే ఫంక్షన్లు వచ్చినా కూడా వాళ్ళని ఇంట్లోనే పెట్టేసిపోతాం. సో ఇట్లాంటి చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్స్ ఉండాలి. అండ్ ఈ మధ్యనే రీసెంట్గా హనుమాన్ మూవీ అయితే రిలీజ్ అయింది కదా, సో అందరూ బాగుంది అని చెప్తున్నారు. సో నార్మల్గా ఇంట్లో వచ్చే సిరీసెస్ హనుమాన్ కానీ రామాయణం ఇట్లాంటివి అయితే మ్యాక్సిమం చూపిస్తాం. సో ఈ థియేటర్లోనే చూడాలంట ఈ మూవీ, అందుకని చెప్పేసి ఇంక ఎగ్జామ్స్కి దగ్గరకు వచ్చినా కూడా సరే కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. అండ్ మా బాబు మామూలుగా సినిమాలకు వెళ్దామని చెప్పేసి అడగడు, హనుమాన్ మూవీకి వెళ్దామని చెప్పిండు అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాం. సో ఎట్టెట్టు పోతామని చెప్పేసి ఇంకా చూసేసేయండి. ఈసారి అయితే ప్లాన్డ్గా పోతున్నాం అనమాట. సో డెఫినెట్గా ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. సో వ్లాగ్ లోపలికి మనం వెళ్ళిపోయే ముందు మనం షో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద షో. అట్లా బయటకు పోవడానికి ఇంకా రెడీ అయిపోతున్నాం. పిల్లలకైతే హనుమాన్ చూపిద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. చాలామంది అన్నారు హనుమాన్ మూవీ చాలా బాగుంది అండ్ ఈ రోజుల్లో ఈ తరంలో పిల్లలకి కొన్ని స్టోరీస్ తెలవాలి అని అంటే ఇట్లా మూవీ రూపంలో చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట. అండ్ దట్టు ఆ మూవీ చిన్న మూవీ అయ్యి ఉండొచ్చు కానీ అద్భుతంగా ఉంది. గ్రాఫిక్స్ అయినా అది ఏదైనా కూడా పెద్ద మూవీస్ కూడా దాని ముంగడ పనికిరావని చెప్పేసి చెప్పారు అనమాట. అండ్ ఇంకా హనుమాన్ అంటే పిల్లలకి మ్యాక్సిమం ఇష్టం ఉంటుంది కదా, సో అట్లా అని చెప్పేసి ఇంకా తీసుకెళ్దామని అనుకున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మా బాబాయ్ అయితే చాలా అడిగిండు అనమాట. ఇంకా ఫ్రెండ్స్ స్కూల్లో అట్లా చెప్తారు కదా హనుమాన్ చూసినాం అని చెప్పేసి. సో అట్లా ఇంకా వీడు కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉండే, అందుకని చెప్పేసి తీసుకెళ్ళినాం. అసలు మూవీ మొత్తం అయిపోయేదాకా స్టన్ అయిపోయారు అనమాట. అసలు కదిలించినా కదలలేదు. మామూలుగా మూవీకి వెళ్తే పాప్కార్న్ అని కూల్ డ్రింక్స్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అసలు ఈ మూవీ బ్రేక్ టైంలో కూడా ఇంకా నెక్స్ట్ హాఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఈగర్గా వెయిట్ చేసిరు అనమాట. అండ్ ఇంకోటి కోతికి రవితేజ వాయిస్ ఇచ్చి కామెడీ చేసిరు కదా, ఇంకా పిల్లలు అయితే పడి నవ్వడం అనమాట. సో ఎవరన్నా మీలో చూడని వాళ్ళు ఉంటే పిల్లలకైతే స్పెషల్గా డెఫినెట్గా చూపియండి. మా పిల్లలకైతే మస్తు నచ్చింది. సో అట్లా రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. ఇంకా ఆ బేబీ హెయిర్ ఉంది కదా, నిజంగా దాన్ని ఎట్లా కవర్ చేయాలని అస్సలు అర్థం కాదు. సో కొంతమంది ఏమో బేబీ హెయిర్ అంటున్నారు, నేనేమనుకుంటున్నా అంటే తెగిపోగా మిగిలిన హెయిర్ అని చెప్పేసి. సో ఎంత కవర్ చేసినా కూడా అది అట్లనే ఉంటుంది. అండ్ పిన్స్ సేఫ్టీ పిన్స్ అవన్నీ యూజ్ చేస్తే ఏమవుతుందంటే తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువగా అవన్నీ యూజ్ చేయమన్నమాట. సో అట్లా ఒక్కటే స్టైల్ ఉంటుంది, సైడ్కి కోమ్ చేసేసి ఇంకా జుట్టేసేసుకుంటా. నేను ఎంత పెద్ద ఫంక్షన్స్కి వెళ్ళినా నా హెయిర్ స్టైల్ అయితే అదే ఉంటుంది అనమాట. సో ఫైనల్గా ఇంకా ముందుకు వచ్చేస్తుంది అని చెప్పేసి కొంచెం హెయిర్కి ఏమి ఇబ్బంది లేని క్లిప్ అయితే పెట్టేసిన అనమాట. ఇంకా రెడీ అయిపోయి వెళ్తున్నాం. మా పాప చూసారు కదా, సో చెప్పులైనా ఏదైనా ఇండివిజువల్గా నేర్చుకోవాలి. సో అట్లా శాండిల్స్ అయినా కూడా నేర్పించిన అనమాట వేసుకోవడం. సో అట్లా అలవాటు అయిపోయింది. అవి ఎంత చిన్నగా ఉంటాయినా కూడా మంచిగా వేసేసుకుంటుంది. సో అట్లా ఇంకా బయలుదేరిపోయినాం. సో ఇట్టెటు పోతాం ఏం చేస్తామని చెప్పేసి ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి. సో ఈవినింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్తగా జాకెట్ కూడా క్యారీ చేస్తున్నా. సో బాగా గొప్పైనా పిల్లలకైనా వేసుకోవచ్చు కదా. అట్లా వాయిస్ ఓవర్ కాకుండా డైరెక్ట్ వీడియోలో చేద్దామంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అయితే చూసారు కదా అట్లా ఉంటాయి అన్నమాట. సో అట్లా మొత్తానికి అయితే బయలుదేరినాం. సో ఏం తెచ్చుకున్నావు చూపినావు అసలు? పిగ్గీ బ్యాంక్ ఎంత తెచ్చుకున్నావు చెప్పు. ఇందులో ఏమైనా పైసలు అని ఉన్నాయంటే ఏం లేదు, ఖాళీది. బయట షాపింగ్ కన్నా కొంచెం పైసలు ఇస్తావేమో అంటే చూడు, ఖాళీ ఎంప్టీ. ఆడుకుంటావా? టెస్ట్ మ్యాచ్ అట్లా బయటకు వచ్చేసరికి స్టేడియం దగ్గరకు వచ్చేసినాం. ఫుల్ జనాలు అన్నమాట. ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ మ్యాచ్ అయితే అవుతుంది. సో 5 days అయితే అవుతుంది. సో ఇంకా ఫైనల్గా తినేసి మూవీకి వెళ్దామని చెప్పేసి బవాచి దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. అసలు అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా బవాచి రెస్టారెంట్లో ట్రై చేసిరా? ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉండే బవాచి రెస్టారెంట్. దీనికైతే బ్రాంచెస్ లేవు, ఎందుకంటే ఇక్కడ టేస్ట్ అద్దిరిపోతుంది. మొత్తానికి అట్లా బవాచి రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. ఇట్లా రెస్టారెంట్ బయట అయితే మంచిగా ఎక్వేరియం అయితే ఉంటుంది.
ఇంకా పైకి వెళ్ళమన్నారు కదా, పైన పైన చూద్దాం. పైన మొత్తం పైకి వెళ్ళమన్నాడు. పైన నాన్ ఎస్ఏ సెక్షన్, రూఫ్ గార్డెన్ అబ్బా, దా పైకి చూద్దాం. బాగుంటుంది పైన. ఇటు వెళ్ళాం, ఇటు రేంజ్ దిస్ సైడ్ ఓపెన్ కదా. మెట్రో పక్కన మంచి లొకేషన్ అయితే బావాచి మెయిన్ బ్రాంచ్ అన్నమాట. మన హైదరాబాద్లో మెయిన్ బ్రాంచ్ ఇది ఒకటే ఉంది, యాక్చువల్గా బ్రాంచెస్ లేవు. ఎప్పుడైనా కిందనే కూర్చుంటాం. ఒక్కసారేమో ఒక 5-6 years బ్యాక్ అయితే పైకి వచ్చినాం అనమాట. సో అట్లా రూఫ్ గార్డెన్కి అయితే వచ్చినాం అనమాట. ఫుల్ జనాలు అయితే ఉన్నారు. మా పిల్లలు అయితే రెడీ అయిపోయి కూర్చున్నారు హ్యాపీగా. ఇంకా ఆర్డర్ చేయాలి. ఎవరైనా ఇక్కడికి వచ్చిరా కామెంట్ చేయండి. ఫుడ్ అయితే అదిరిపోతుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ బావాచి రెస్టారెంట్. ఇంకా మంచిగా ఓపెన్గా కూర్చొని తినాలంటే ఇట్లా రూఫ్ గార్డెన్కి వచ్చేసేయాలి. అండ్ ఇంకా వన్ మోర్, దీనికి ఆపోజిట్లో కూడా ఒక బ్రాంచ్ ఉంటుంది. ఇంకొంచెం క్లాసీ చైర్స్ అయితే భలే గమ్మత్తుగా ఉన్నాయి. కంఫర్టబుల్గా హ్యాపీగా కూర్చొని తినచ్చు. ఇంకా మనం ఆర్డర్ చేయి బంగారం, ఆర్డర్ చేయు. బిర్యానీ ఆర్డర్ ఇచ్చా. కమాన్ ఆర్డర్ చేయి. అడుగుతుంటే అడిగి వెళ్ళారు అక్కడ పెద్దవాళ్ళు. చికెన్ ఇక్కడ ఏ ఫుడ్ ఐటెం తీసుకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే ఆ స్పెషల్గా అయితే బిర్యానీ అన్నమాట. డెఫినెట్గా మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఏం కావాలి నీకు? బావాచికి వచ్చింది చికెన్ బిర్యానీ తినడానికి. ఇక్కడ చాలా బాగుంటుంది బిర్యానీ తెలుసా. నువ్వే తింటావు మంచిగా స్పూన్తో. అమ్మ బిర్యానీ నువ్వే తింటావు కదా. నువ్వు చూసిరు కదా, అట్లుంటుంది ఆడపిల్లల డామినేషన్ అంటే. నిజంగా నా కొడుకు అయితే అసలు ఏమీ మాట్లాడు, అట్లా అసలు ఇంకా గట్టిగా అయితే అసలే మాట్లాడు నా దగ్గర. కానీ మా పాప అయితే ఫుల్ భయపెట్టించుకుంటుంది. మీ ఇంట్లో కూడా ఇంతేనా ఆడపిల్లలు? నిజంగా చెప్పండి. కాకపోతే మంచిగా అనిపిస్తుంది నాకు, అట్లా అంటుంటేనే ఇష్టం అనమాట మా పాప. చూసిరు కదా, ప్లేట్ పైన కూడా బావాచి అని ఉందన్నమాట. సో ఇది మెయిన్ బ్రాంచ్. అండ్ మెయిన్ కాదు, ఇది ఒకటే బ్రాంచ్ అనమాట. ఇంకా చాలా బావాచీస్ ఉంటాయి హైదరాబాద్లో, కానీ ఇదైతే ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఉన్న ఒక సింగిల్ బ్రాంచ్ అనమాట ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో. అండ్ ఆపోజిట్లో ఉన్నది కూడా బ్రాంచ్ ఏం కాదు, వీళ్ళదే. ముందు కూడా సరిపోదని చెప్పేసి కొంచెం ఎక్స్టెండ్ చేసిరు. సో అట్లా ఇక్కడికి వచ్చినప్పుడు మెయిన్ చికెన్ బిర్యానీ నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేసేది. సో మా వారైతే మటన్ బిర్యానీ ప్రిఫర్ చేస్తారు. కాకపోతే జ్యూసీగా పర్ఫెక్ట్ టేస్ట్ తోటైతే నాకు చికెన్ బిర్యానీ అయితే నచ్చుతుంది ఎక్కువగా. సో అట్లా పిల్లలైతే లెమన్ పిండి టిష్యూస్ తోటి క్లీన్ చేస్తున్నారు అన్నమాట ప్లేట్స్ని. అసలు భలే ఆలోచించారు అనిపించింది. ఇంకొంచెం క్లీన్ అయిపోతుంది కదా ప్లేట్. సో అట్లా క్రియేటివ్గా ఆలోచించారు అనమాట మా పిల్లలైతే. సో ఇంకా చికెన్ బిర్యానీ అయితే వచ్చేసింది. ఇంకా జ్యూసీ బిర్యానీ. మీరైతే డెఫినెట్గా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నానంటే, బయట తినడం అనేది ఒక మంచి అలవాటేం కాకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి అట్లా తినాలనిపిస్తుంది కదా. అట్లా తినాలనిపించినప్పుడు ప్రిఫర్ చేసే మంచి ఫుడ్ ఉండే ప్లేస్ అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్స్. అండ్ పిస్తా హౌస్ కూడా బాగుంటుంది. కాకపోతే కొంతమందికి ఆ జాఫ్రానీ స్మెల్ అయితే ఎక్కువగా నచ్చదనమాట. దాంట్లో కుంకుమ పువ్వుతో ఎక్కువ ఫ్లేవర్డ్గా ఉంటుంది అనమాట. రైస్ అయినా దాంట్లో ఏ స్టార్టర్స్ తీసుకున్నా కూడా జాఫ్రానీ ఫ్లేవర్. నాకైతే జాఫ్రానీ ఫ్లేవర్ చాలా ఇష్టం. సో మ్యాక్సిమం నేను ప్రిఫర్ చేసేటివి ఒక 3-4 రెస్టారెంట్స్ ఉంటాయి అనమాట. ఖచ్చితంగా మేము బయటకు పోయినప్పుడు తినాలి అని అనుకుంటే పిస్తా హౌస్, బావాచి అండ్ కృతుంగా, సో ఇట్లాంటివి అనమాట. సో అట్లా ఇంకా మొత్తానికైతే తినేసి మూవీకి అయితే వెళ్ళిపోతున్నాం. అట్లా బావాచిలో ఫుడ్ హ్యాపీగా తినేసి మూవీ. మన బావాచి బాగుంది, సూపర్ బిర్యానీ కదా. బిర్యానీ ఎంజాయ్ చేయాలనుకుంటే ఎప్పుడంటే ఫుల్గా తింటుంది, బాగాలేదని చెప్తుంది. బావాజీలో బిర్యానీ తినేసి ఎక్కడికి వెళ్తున్నాం?
ఇషా ఇప్పుడు బిర్యానీ తిన్నాం కదా, ఇప్పుడు ఇంటికి చెప్పిండా నీకు చాలా? ఇంకేం కావాలమ్మా నీకు? ఐస్ క్రీమ్. నువ్వు ఆల్రెడీ స్ప్రైట్ తాగేటప్పుడు ఏం చెప్పినావు నువ్వు మమ్మీకి? నేను మళ్ళీ ఇంకేం అడగను మమ్మీ అని చెప్పినావు కదమ్మా. నేను జోక్ చేస్తున్నాను. నీకు నిజంగా తెలుసు? జోకులు తెలుసు, అన్ని తెలిసిపోతున్నాయమ్మా. సరే ఇప్పుడు లెట్స్ గో టు హోమ్. ఫైనల్గా రీచ్ అయిపోయినాం మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి దగ్గరలోనే ఉండే నెక్లెస్ మాల్ అని చెప్పేసి. చాలా బాగుంది. మేమైతే బయట నుంచి చాలాసార్లు చూసినాం కానీ ఫస్ట్ టైం అనమాట విజిట్ చేయడం. సో ఆల్రెడీ మ్యాక్సిమం దగ్గరలో ఉన్న అన్ని థియేటర్స్ కూడా ఫుల్ అయిపోతున్నాయి అనమాట. హనుమాన్ మూవీ అసలు టికెట్లు ఇప్పటికీ కూడా దొరకట్లేదు, అంత అద్భుతంగా ఉందంట మూవీ. సో ఫైనల్గా మాకైతే ఇక్కడ దొరికింది. సో ఒక్కసారి మాల్ మొత్తం కూడా చూసేయండి, నిజంగా నాకైతే మస్తు నచ్చింది. అండ్ 1 hour ముందైతే వచ్చినాం అనమాట పిల్లలకి కొన్ని ఆటలు అయితే ఆడిపిద్దామని. మనం వాళ్ళని తీసుకెళ్తావా నువ్వు? మళ్ళీ చెప్పు. నేనైతే చూసినాక చెప్తా ఎట్లుందో. చెప్పు. మూవీ చూసాక చెప్తా ఎట్లుందో. మీరు చెప్పండి. మేము చూసాక చెప్తాము. అట్లా లోపలికి ఎంటర్ కాగానే కనిపించింది ఐస్ క్రీమ్ అన్నమాట. థమ్స్అప్ స్ప్రైట్ తాగిన తర్వాత మళ్ళీ ఇంకేం అడగమని చెప్పారనమాట పిల్లలు. సో ఇంకా ఐస్ క్రీమ్ అంటే చిన్నపిల్లలకి కాదంటారా, ఇంకా సర్లే అని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే నన్ను అడగకుండానే ఇప్పించేసిండు అనమాట. సో నేనైతే ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్ళిపోతుండే. సరే ఇంకా 1 hour ఉంది కాబట్టి ఇంకా తప్పదు కాబట్టి ఇంకా ఇద్దరికి ఐస్ క్రీమ్ అయితే ఇప్పించినాం. అండ్ బయట ఐస్ క్రీమ్స్ అయితే బాగోవు కానీ ఇక్కడైతే అదిరిపోయింది. మమ్మీకి లేకపోతే బ్యాడ్ పాపున్నది అనుకుంటే ఏదో ఒకటే పెట్టి యాక్టింగ్ లెక్క. సో అట్లా మూవీ టైం అయ్యేదాకా మా ఆయనకి బొక్క పెడతా ఉన్నాం అన్నమాట. ఒక 1 hour ముందైతే వచ్చిన మూవీకి. సూపర్గా ఉంది. దానికన్నా ఇదే బాగుంది. అట్లా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం. మళ్ళీ షాకింగ్ ఏంటంటే ఇక్కడ కూడా ఏదో ట్రైన్ ఉందన్నమాట. సో ఫుల్ మాల్ అంతా తిప్పుతుంది. మాల్ అంతా అంటే అదే ఫ్లోర్లో. సో ఎంత లేదనమాట దానికి, అసలు ఎంత అయిందని కనుక్కోలేదు. సో వాళ్ళు కూడా జస్ట్ నార్మల్గా కూర్చొని ఎంజాయ్ చేసిరు. అడుగుతారేమో అనుకున్నాం, అడిగితే తెప్పిద్దామని చెప్పేసి. సో నార్మల్గా కూర్చొని కొద్దిసేపు అట్లా ఎంజాయ్ చేసినాం, ఫోటోలు దిగినాం అంతే. కానీ ఖచ్చితంగా ఇది కూర్చుందాము తిరుగుదాము అని చెప్పేసి అయితే అడగలేరు అనమాట. అడిగితే ఖచ్చితంగా తీసుకెళ్తుండే. సో వాళ్ళతో పాటు ఇంకా నేను కూడా కూర్చొని అట్లా కొద్దిసేపు ఎంజాయ్ చేసిన అనమాట ఐస్ క్రీమ్ తినుకుంటూ. సో అట్లా మా పిల్లలైతే ఏది కావాలంటే అది ఆలోచించి అది అవసరమా అని చెప్పేసి నేనైతే దాన్ని ఇప్పిస్తాను అనమాట. అండ్ వాళ్ళు కూడా ఎక్కువ మారాం చేయరు, ఇది కావాలి అది కావాలని చెప్పేసి. సో అట్లా ముగ్గురం కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట కొద్దిసేపు. అండ్ ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళేసరికి అంటే ఇంకొక షాక్ ఉంటుంది, అది ఏందని చూసేయండి. అట్లా జమ్ చేస్తుంది. తిన్నామా ఐస్ క్రీమ్ ఇచ్చేసి, ఇది వద్దు కార్ కావాలంట, కార్ ఎక్కుతుందంట. ఇట్లా చూసిరా
ఐస్ క్రీమ్ కూడా నచ్చలేదు ఇప్పుడు కార్ చూసిన తర్వాత. అల్లరి చేస్తా అంటే నేను ఇంకోసారి తీసుకురాని అని చెప్పిన ఈషా, చెప్పినట్టు వినాలి. చెప్పినా కదా, ఈ ఫ్లోర్లో షాకింగ్ ఏంటంటే ఈ కార్లు, ఇన్ని రకాల కార్లు ఉంటాయి చిన్నపిల్లలకి, మినిమం ఉంటుంది కదా అందులో కూర్చోవాలి తిరగాలి అని చెప్పేసి. ఇంకా అన్ని కార్లలో కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళకైతే బోర్ కొట్టేసింది అనమాట. ఒక్కొక్క మాల్లో అయితే జస్ట్ ఫొటోస్ దిగడానికి కూడా కూర్చొనివ్వరు, కానీ ఇక్కడైతే మంచిగా ఫొటోస్ కూడా తీసుకొని ఇచ్చిండు, పిల్లల్ని చాలాసేపు ఎంజాయ్ చేయనిచ్చిండు అనమాట ఆ బాబు. సో అట్లా మా పిల్లలైతే ఇక్కడ ఎంజాయ్ చేసారు. అండ్ నెక్స్ట్ ఫ్లోర్లో ఇంకొక షాకింగ్ అయితే ఉంటుంది. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఐస్ క్రీమ్, ఫస్ట్ ఫ్లోర్లో ట్రైను, సెకండ్ ఫ్లోర్లో కారు, సో థర్డ్ ఫ్లోర్లో ఏందని చూసేసేయండి. చలో దిగురే, అయిపోయిందా? హ్యాపీ అలా. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోర్, గో టు నెక్స్ట్ ఫ్లోర్. అది చేయకూడదు, వెయిట్. ఫైనల్గా అట్లా పైనకు వచ్చేసరికంటే బర్స్టర్స్ అని చెప్పేసి ప్లే జోన్ ఉంది. ఇదేంది ఫామ్ బౌల్ అంట. మంచి రకాల వెజిటబుల్స్ తోటి సలాడ్స్ చేసిస్తారనుకుంటా. వి గ్రో, వి కుక్, వి సర్వ్ అంట. ఫామ్ బౌల్, ఫుడింగ్ ఏరియా అండ్ టప్పర్ వేర్ షాప్. మా పిల్లలు అయితే ప్లే జోన్లోకి వెళ్ళిపోయారు. సో లాస్ట్ టైం మార్కెట్ 99 అని చెప్పేసి లుల్లు మాల్లో చూసినాం కదా. సో ఆ మార్కెట్ 99 అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఒకసారి చూద్దాము. కింది నుంచి మనం చూపించిన పోల్ ఎంత బాగుందో ఒకసారి పైనుంచి లుక్ చూసేద్దాం మాల్ని. ఫస్ట్ టైం వచ్చినాం అనమాట ఈ మాల్కి. అటు ఇటు వెళ్ళేటప్పుడు చూడడమే కానీ విజిట్ చేయలేదు. సో హనుమాన్ మూవీ మమ్మల్ని ఇక్కడ వరకు అయితే రప్పించింది అనమాట. సో మాకు దగ్గరలోనే చాలా మాల్స్ ఉంటాయి. ఇది కూడా దగ్గర యాక్చువల్గా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ బాచి ఉంటుందని చెప్పినా కదా, దానికి దగ్గరలో ఉంటుంది. ఇంత మంచు 179, 99 అన్నారు. 99 అన్నీ కాదేమో, కొన్ని ఉంటాయి కావచ్చు. ఫ్లవర్స్ అయితే మంచిగా ఉన్నాయి. ఇది ఎంత చెప్పండి, ఇది బాగుంది. ఇందులో రెడ్ ఉందా? ఎంత? 299. అదే మరి కొంచెం బాగుందంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. రెడ్ ఉందా దీంట్లో? రెడ్ ఏది దాంట్లో ఉంది. ఇది బాగుంది, ముద్దకు ముద్ద. ఒక్కటే ఇది కూడా ఒకటే 3 ఫ్లవర్స్ వచ్చినాయి ఒకదానికి, అంతేనా? ఇది మొత్తమా? ఒకటేనా? ఇది 199. ఇది కాదు, ఇది 129. 100 లోపల ఏవి లేవు కదా, అన్ని పైననే. చిన్నప్పుడు ఇట్లా కొడితే అంటకపోతుండే ఈ ఫ్లవర్స్. ఆ మోడల్లో ఉన్నాయి ఫ్లవర్స్, సూపర్గా ఉన్నాయి. గాగల్స్ అయితే మంచిగా ఉన్నాయి. ఒకటైతే తీసేసుకున్నా. ఇక్కడ ఫ్లవర్స్ కూడా బాగుంది. చిన్న చిన్న కుండీలు చూద్దాం. ఇది రెడ్ది బాగుంది. 379. పోపున్నాయి. పూల కుండీలు అయితే చాలా బాగున్నాయి, అట్రాక్టింగ్ ఉన్నాయి. వావ్, రియలిస్టిక్గా ఉన్నాయి. అసలు ముడితే కానీ ఒరిజినల్ కాదని తెలుస్తుంది అనమాట. అట్లా మా పిల్లలు అయితే ప్లే జోన్లోకి పోయారు అని చెప్పేసి మార్కెట్ 99 షాపింగ్ చేద్దామని వచ్చిన. మంచిగా ఉన్నాయి క్వాలిటీ. చిన్నగా ఉంది యాక్చువల్గా. లుల్లు మాల చాలా పెద్దగా ఉంటుంది. వావ్, బ్యూటిఫుల్ ఎలిఫెంట్స్.
ఎలిఫెంట్స్ అయితే నిజంగా రియలిస్టిక్ ఉన్నాయి. 800 అండ్ సాఫ్ట్ క్వాలిటీ, అన్ని కలర్స్ ఉన్నాయి మంచిగా. మా బాబాయ్ మా పాప దీంట్లోకి రాలేదు, లేదంటే ఏదో ఒకటి ఖచ్చితంగా కనిపిస్తుంది. అంకిచ్చి బొంకిచ్చి అంటారు కదా, బోల్తా వాడి కొట్టి అమ్మని. మొత్తం అంతా మంచి సాఫ్ట్ టాయ్స్ సెక్షన్. మా పిల్లలు అయితే ప్లే జోన్లోకి పోయారు, ఏం చేస్తారో చూద్దాం. సెక్యూర్డ్గానే ఉంది, వదిలేసేయచ్చు అని చెప్పేసి వదిలేసిన. ఐ థింక్ వాళ్ళ డాడీ లోపలనే ఉంటాడు. అమ్మో హడావిడి మామూలుగా లేదు. ఏరీలు ఆ లోపలికి వెళ్ళిపోయింది మా పాప. బాగా ఆడుతున్నారు పిల్లలు. ఈషా హాయ్, హాయ్ ఈషా. పడకండి. ఇషా అందులో నుంచి రాబో, పైకి ఇలా కిందికి వచ్చి పడు, పైకి. ఆ గేమ్ అదేంటిది, ఫార్చ్యూన్ క్వెస్ట్ అంట. నెక్స్ట్ ఇది హాకీ పిల్లలది. అండ్ ఇది టాయ్స్ చిన్న పిల్లలకి. మా బాబు దగ్గర గేమ్ ఆడిండి ఇక్కడ. ఇదేం గేమ్, షూటింగ్ డైనో ల్యాండ్ అంట. ఓకే, ఇది కూడా ఆడారు. నేను మా పాపని తీయడం బిజీలో పాపం మా బాబుని కవర్ చేయలే. ఇంకోటి ఎక్కడికో ఆడడానికి పోయినట్టున్నాడు, చూద్దాం. పిల్లలు మంచిగా ఆడుతున్నారు. కమాన్ 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 కమాన్, మంచిగా ఆడుతున్నారు మీరు ఇద్దరు. అప్పటి నుంచి చూస్తున్నా. బాల్ కింద పడింది, ఇక కింద పడింది బేట, తీసుకో. డాడ్ అండ్ సన్ ఇద్దరు కలిసి ఏదో షూటింగ్. ట్రాన్స్ఫార్మర్స్, ఓ మై గాడ్,
ఇలా మొహాలు కూడా ఎట్లా నేలుగుతున్నాయి భయంకరంగా, ట్రాన్స్ఫార్మర్స్ లాగానే. స్టార్ట్ అయిందా గేమ్? ఓవరా? ఏమి అప్పుడే? వచ్చింది కదా అట్లా ట్రాన్స్ఫార్మర్ గేమ్ అయితే అయిపోయింది కదా, గేమ్ ఓవర్ అయిపోయింది కదా నాన్న. సినిమా చూస్తున్నావా? ఏదో మినీ థియేటర్లో కూర్చున్నట్టుంది, వానికి రమ్మన్నా కూడా వస్తలేడు. ఇంకొక గేమ్ ఏదైనా అడుగుదా? ఆడాడు వాడు. పోదాం అంటాడు. ఏ గేమ్ ఆడాలనో అర్థం కాదు మా బాబుకి. రేయాన్ చిట్రా ఫైనల్గా ప్లే జోన్ అయిపోయింది. హ్యాపీ ఫేసెస్ తోటి బయటకు పోయారు అన్నమాట పిల్లలు. ఫుల్ సాటిస్ఫైడ్, అన్నీ ఆడుకున్నారు. అంటే పెద్దగా ఎక్కువ ఏం లేవు, మ్యాక్సిమం మీడియంలో ఉన్నాయి కాబట్టి సో అన్నీ ఎంజాయ్ చేసారు. ఇక్కడ కనిపించింది టాయ్ షాప్ మొత్తానికి, లోపలికి అయితే వెళ్ళారు. చలో అవుట్ సైడ్. హ్యాండ్ వాటర్ చిన్నప్పుడు ఉంటుండే టాయ్స్, నథింగ్. కమ్ లెట్స్ గో. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు చూద్దాం, మూవీ అయిపోయాక పోయేటప్పుడు తీసుకుందాం. ఓకేనా? ముట్టద్దు నన్ను, అవన్నీ ముట్టద్దు, వద్దు. దా లెట్స్ గో. గుడ్ గర్ల్ గుడ్ బాయ్ చెప్పినట్టు వింటారు కదా. వెళ్ళండి, డాడీ ఎక్కడ నడాలండి. అట్లా కొనిపిస్తా అంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. ఒక బాగా ఇష్టం అయితే 1-2 సార్లు అడుగుతారు. మనకి బాగా నచ్చకపోతే 2 సార్లు వద్దన్నామంటే కూడా ఊరుకుంటారు అన్నమాట. సో అది అవసరమా, ఎంతవరకు యూజ్ అవుతుంది అని చెప్పేసి ఆలోచించి మాత్రమే కొనిస్తాను నేను. అడగగానే మాత్రం అస్సలు కొనియన్నమాట. సో అంతే కదా, చిన్నప్పుడు మనం కూడా కావాలి అనిపిస్తుంది, అది ఇంటికి పోయి పడేసినా సరే. కాకపోతే అట్లా కొనియొద్దు అని చెప్పేసి నేనైతే అనుకుంటాను అన్నమాట. సో మ్యాక్సిమం ఏది చెప్తే అది వింటారు పిల్లలు. ఈ పిల్లలు కాబట్టి ఒక్కొక్కసారి అట్లా జరుగుతుంది. కానీ ఇషా కొడతా ఏంది ఎంజాయ్ చేస్తుంది ఈషా. I got you ఈషా. ఇక్కడ పోస్టర్లో ఉన్న పాప ఎట్లా పోజ్ ఇచ్చిందో అట్లా ఇవ్వడానికైతే ట్రై చేస్తుందన్నమాట మా బుజ్జి తల్లి. ఇంకా మూవీకి 10-15 మినిట్స్ ఉందని చెప్పేసి షాపింగ్ చేయకపోతే ఇంకా డే ఫుల్ఫిల్ అయినట్టు అనిపించదు అని చెప్పేసి కింద షాప్స్ అయితే ఉన్నాయి, ఇందాక చూపించినాను కదా. సో అట్లా వెళ్ళినాం అనమాట. ఒక ఫుల్గా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, 6 తీరినలు కూడా చేయరేమో షాపింగ్. అట్లా ఇది బాగుందా అని ఇద్దరు పిల్లలు కూడా అసలు మామూలుగా చేయట్లేదు అనమాట యాక్టింగ్. ఎందుకంటే నేను ఏవి తీసుకోవాలనో అవే తీసుకుంటా. సో ఇవన్నీ ఇప్పుడు తీసుకునేది ఏం లేదు, 10-15 మినిట్స్లో అయితే సెలెక్ట్ చేయలేము కదా అట్లా అని చెప్పేసి. సో అట్లా మొత్తానికి ఇంకా షాపింగ్ చేస్తున్నాం.
మనది అయిపోయింది ఆల్రెడీ షాపింగ్. ఒట్టిగా చూద్దామని చెప్పేసి చిన్నగా షాపింగ్ కూడా చేసేసాం అనమాట. అది అక్కడ పెట్టు, మా బస్ వద్దు ఇంకా అలాంటివన్నీ తీసుకోకూడదు. పెట్టే లెట్స్ గో ఫాస్ట్. రియాన్స్ కమ్, మూవీ టైం అయిపోయింది. రియాన్స్ అయిపోయిందా? మా బాబు ఫీడ్బ్యాక్ రాస్తున్నాడు. అయిపోయిందా? రాసావా ఫీడ్బ్యాక్? ఏం రాసినా ఫీడ్బ్యాక్? ఇట్ వాజ్ సో గుడ్ అంట. ఏం సో గుడ్ అనిపించిందో నా బిడ్డకి నాకు తెలియదు, కానీ అట్లా మొత్తానికైతే ఇది ఏం షాప్ మర్చిపోయిన పేరు. స్టైల్ నేను అదొక పెట్టమన్నా. అవి అక్క పట్టుకుంటుంది. అబ్బా గుడ్ జాబ్. గుడ్. 4th ఫ్లోర్లో ఐనాక్స్ థియేటర్ అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ టైం మేము విజిట్ చేయడం, లోపలికి వెళ్ళగానే అసలు మంచి ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట. సో డెకరేషన్, ఇంటీరియర్ పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. అండ్ కొద్దిసేపట్లో రిలాక్స్ అయినాం. సీటింగ్ కూడా అద్భుతంగా ఉండే. మా పాప అయితే ఎక్కడికైనా పోగానే ఫస్ట్ చెప్పులు ఇప్పేస్తుంది అనమాట. ఇంకా హడావిడిగా పోవాలనగానే ఇట్లా దొరకబట్టి వేయాలన్నమాట. మీ పిల్లలు కూడా ఎంతైనా అసలు కొద్దిసేపు కూడా కాళ్ళ మీద ఉండనివ్వదు. కార్లో ఎక్కగానే కార్లో కూడా ఇప్పేస్తుంది. మళ్ళీ దిగే కంటే ఒక 2-3 నిమిషాల ముందైతే వేసుకుంటుంది అనమాట. సో అట్లా ఇంకా థియేటర్లోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అని చెప్పేసి సూపర్ వాటర్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫుడింగ్ సెక్షన్. సో ఫైనల్గా మా మూవీ టైం అయిపోయింది. మా వాళ్ళు అయితే వదిలేసి వెళ్ళిపోతున్నారు. స్క్రీన్ 4 ఐనాక్స్. సో థియేటర్ ఎట్లుంది, మూవీ థియేటర్ క్వాలిటీ అని చెప్పేసి మూవీ అయిపోయిన తర్వాత అయితే చెప్తా. బాయ్ బాయ్. ఇట్స్ టైమ్ ఫర్ మూవీ. बाकी ज्यादा कुछ नहीं, बस अपने पैर और अपने ओपिनियंस सामने वाली सीट. మూవీ ఎంతమంది చూసిరు కామెంట్ చేయండి. నాకైతే మినిట్ గూస్ బంప్స్ అన్నమాట. మూవీ మొత్తం ఎండ్ అయిపోయే వరకు కూడా అసలు అద్భుతంగా అనిపించింది. అట్లా మొత్తానికి సినిమా నుంచి అయితే వచ్చేసినాం అనమాట. హనుమాన్ పవర్కి, ఆ మూవీ పవర్కి నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకొని పోయినా. సో ఏ క్లిప్ తీసుకోవాలని అర్థం కాలేదు. అంత గూస్ బంప్ మూవీ అనమాట. మూవీ అయితే అద్దరిపోయింది. డెఫినెట్గా చూడండి. అండ్ పిల్లలకైతే చూపియండి. సో అప్పట్లో స్టోరీస్ అన్నీ కూడా ఎట్లుంటేటివి ఏంటి అని చెప్పేసి కూడా పిల్లలకు తెలవాలని అంటే, సో అప్పుడప్పుడు ఇట్లాంటి చిన్న మూవీస్ అయితే చూపించాలన్నమాట. చిన్న మూవీ అనేది అసలు చెప్పను. ఎంత పెద్ద మూవీ కూడా పనికిరాదు ఆ మూవీ ముంగటని నాకైతే అనిపించింది. సో మీ అందరికి ఎట్లా అనిపించింది హనుమాన్ మూవీ కూడా కమెంట్ చేయండి. ఇషా, హనుమాన్ ఎట్లుంది? పవర్ డల్గా ఉంది. ఏదో అడిగింది, కొనియలేదు. సో అట్లా ఈరోజు ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇంకొక మంచి వ్లాగ్ ముందుకు వస్తాను. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీమతి స్వాతి ఆఫీషియల్.